పార్టీని, ఒక పొలిటికల్ పార్టీని ఈ ఈ రోజుల్లో నడపడం అనేది చాలా రిస్క్తో కూడిన విషయం. అలాంటి ఒక పెద్ద విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక 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 సినిమా హీరోగా ఆయనకున్న కొద్దిపాటి అభిమానులతోటి రాజకీయాల్లోకి సర్వీస్ చేయాలని వచ్చి ఆయన పడిన కష్టాలు, అంటే 2 చోట్ల పోటీ చేసినా ఓడిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓటమిని కూడా ఒక 15 నిమిషాల్లో ఆయన ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, నేను అంగీకరించాలి, నేను మళ్ళీ పనిచేయాలి వాళ్ళ కోసం అని చెప్పి గత 5 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలు చేసుకొని 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ నాయకుడు వెళ్ళలేదు వాళ్ళ ఇళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కొంత ఆర్థిక సాయం చేసి నేనున్నాను అనేది భరోసా ఇచ్చారు. ఆ రకంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ ఆయన ఏవైతే ఆ రోజు చెప్పారో పోరాట యాత్ర అప్పుడు కానీ, గతంలో ప్రజల్లో తిరిగిన ప్రతి హామీని అధికారంలోకి రాగానే యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఆయనకున్న 5 శాఖల్లో నుంచి 5 శాఖలకి సంబంధించిన విధి విధానాలు కానీ ఏదైతే ఏమైంది యువతకు కానీ అన్ని రకాలుగా ఆయన ఏం చెప్పారో అది చేస్తున్నారు.